మాట్లాడుకుంటున్నారు అన్ని మా హోటల్ లాంటివి. ఈయన బోరు కొట్టేయడానికి ఆయన అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి ఆయనకి? అంటే ఏదో విధంగా తల్లి అవ్వాలి అని అనుకున్నావా? తల్లి గురించి జరిగిన కార్యక్రమమా లేదంటే ఆ కోరికల గురించి జరిగిన కార్యక్రమం? అలా ఇంక అనుకోకుండా దగ్గర అయిపోయాం. ఎలా కలిసారు మీరు ఇద్దరు? ఆయన ఎక్కడ ఉంటాడు, మీరు ఎక్కడ ఉంటారు? ఏం అనుకోకుండా అంటే ఒక బయట వ్యక్తి కలవాలి అన్న మీ ఇంటికి వచ్చాడా, మీరేమో హోటల్ మా బుక్ ఇంటికే చేసుకున్నారు? వచ్చారు. అమ్మ, ఆయన లేనప్పుడు మా ఇంటికి వచ్చారు. ఓయమ్మా, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు తల్లి? మీరిద్దరేనా? మా ఇద్దరే ఉంటాం. ఈయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చాడా? ఆయన ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చాడు అలా? వచ్చారు, ఒక 4-5 times వచ్చారు. 4-5 times వచ్చాడు. అమ్మ, మీరు ప్రెగ్నెంట్ లేకపోతే పిల్లలు పుట్టారా? అని ఆల్రెడీ డెలివరీ అయిపోయింది మేడం రీసెంట్ గా. ఎవరు, పాప బాబా? పాప మేడం. పాప. సో ఆ పాప- ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడికి మీ ఆయన పిలిస్తే వచ్చేసావా, లేకపోతే మీ ఇద్దరు అనుకోని స్టోక్ వచ్చారా? ఆయనే చెప్పారు మేడం, ఏమని? ఏం జరుగుతుంది వెళ్ళి, ఏం న్యాయం కావాలి మీకు? మీరే దీనికి సొల్యూషన్ చెప్పారు. ఇప్పుడు మీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆవిడ ఎవరితో అయితే ప్రెగ్నెన్సీ తెచ్చుకుందో వాడికి ఇచ్చి మా ఆవిడ పెళ్లి చేసేయండి, నాకు పేడ వదిలిచ్చేయండి అంటున్నాడు. నువ్వేమంటావు? మీరే ఏదో న్యాయం చేయండి మేడం, నా తప్పు అయింది మేడం. నువ్వు మీ ఆయన్ని వదిలేసి ఆయన పెళ్లి చేసుకోవడానికి ఓకేనా అతన్ని? ఓకే మేడం. అమ్మని. లేదు మీ ఆయన అదేంటి నువ్వు నాతోనే ఉండు అంటే మీ ఆయనతో ఉండడం కూడా ఓకేనా నీకు? ఆయన ఎలా అనుకుంటే అలా, ఆయన ఒప్పుకుంటే నీకు ఏదైనా ఒకటే. అమ్మ నేను రెండే అడుగుతానమ్మా ఎక్కువ. ఇతను ఎవరు? భర్త. అవును. ఓకే, ఇతను భర్త. అతను ఎవరు? లవర్, ఇన్స్టాగ్రామ్ లవర్. నీ బిడ్డకి తండ్రి. ఇప్పుడు బిడ్డను కన్నావు, బిడ్డను కంటం గురించే ఆ రిలేషన్షిప్పా లేదంటే అక్కడ ఒక ప్యారలల్గా ఒక లవ్ స్టోరీయా? అది మాకు క్లారిటీ కావాలి. సరే, ఇతనితో మాకు పిల్లలుగా అనరు అనేటటువంటిది ఈక్వేషన్ వచ్చేసింది. ఆటోమేటిక్గా గర్భసంచి డ్యామేజ్ అనుకుంటే కనుక నాకు గర్భసంచి పనిచేయటం మళ్ళీ గర్భవతిని అయిపోయాను, ఇది ఒక యాక్సిడెంట్, లేదంటే అది అబద్ధమైన అయి ఉండాలి. నెంబర్ 1, ఇతను ఎవరు? ఇతను ఒక తల్లి కావాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక మగాడా లేదంటే ఒక లవ్ ట్రాకా? దాంట్లో అన్న క్లారిటీ చూపెట్టు. ఇద్దరు దొరికారు కాబట్టి ఇద్దరు బకరాలు కావాలంటే దరిద్రంగా ఉంది. మేడం, మీరు ఏమంటున్నారు? సార్ అడిగింది అర్థమైందా మీకు? అర్థమైంది. లవరా హస్బెండా? లవర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? కడుపు కోసం వెళ్ళావా, ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళావా, లేకపోతే ఇతను వదిలేసి అతన్ని చేసుకుందామని వెళ్ళావా? అంతే, సింపుల్. ఇతని వల్ల యూజ్ లేదు, పిల్లలు పుట్టరు కాబట్టి అతనితో పిల్లలు పుడితే అతను చేసుకుందాం అనుకున్నావా, లేకపోతే ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసమే వెళ్ళావా? ఇంట్లో ఇద్దరే ఉంటారు, పిల్లలు ఎలాగో పుట్టరు, బోర్ కొట్టి అట్రాక్ట్ అయ్యో, అంతేనా? అప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చుకుని వదిలేయచ్చు కదా, అతను కూడా చేసుకుంటాను అని అనటం. ఆవిడకి ఎలాగో రాదు కదా, అందుకని వదిలేసింది, అంతేనా? ఏమో ఇప్పుడు నువ్వు ఫైనల్ ఏమనేదంటే, అతను చేసుకుంటానంటే అతనితో వెళ్తావు, ఇతను ఉంచుకుంటానంటే ఇతనితో ఉంటావు, లేదా ఇద్దరు వదిలేస్తానంటే ఏం చేస్తావు? నీకేదో ఇల్లు కావాలి కదా. నువ్వు తప్పు చేసావు, ఈయన యాక్సెప్ట్ చేయడు. ఆయన ఊరికి తప్పు చేయడానికే వచ్చాడు తప్ప నిన్ను యాక్సెప్ట్ చేయడు. ఏం చేస్తావు ఇప్పుడు? తప్పు నాదే అయ్యింది మేడం, అందుకే మీరు దీనికి సొల్యూషన్ చెప్పాలి. కాదు అనిల్, ఇప్పుడు నాకు అస్సలు ఇది అర్థం కావట్లేదు. నీకు కానటువంటి బిడ్డ మీ ఇంట్లో ఉంటే ఎక్కడి నుంచి ఈడు ఊడిపడ్డాడు అనేది నీకేం అభ్యంతరం లేదా? అందుకే వచ్చాడు. అందుకే నేను వచ్చింది, ఇక్కడ న్యాయం జరుగుతుంది. అంటే ఏం న్యాయం కావాలి? అంటే ఈ బిడ్డ ఇప్పుడు వరకు జరిగినటువంటి న్యాయం ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు నాకు వద్దు ఈ అమ్మాయి, ఈ అమ్మాయి వద్దు, బిడ్డ కూడా వద్దా? వద్దు, నా ఊళ్ళో పుట్టలేదు. ఎవరు వద్దు? అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈవిడ్ని ఆయనకిచ్చి పెళ్లి చేద్దామని? ఇప్పుడు ఇతను చెప్పడం ఏంటంటే, ఆయన చేసుకుంటానంటే వెళ్ళిపోతానండి ఆవిడ అంటాం. ఈయనేమంటున్నాడంటే, అతను నేను అడిగానండి అతను చేసుకోని అంటున్నాడు, అందుకని ఇక్కడే ఉండిపోతావా నువ్వు? నాకు నా భార్య వద్దు, నా భార్య ఎక్కడ దుంకినా పర్లేదు అనేది వేరే విషయం. ఆ, నువ్వు వచ్చినటువంటి ఇక్కడికి వచ్చి కూర్చొని చెప్పేటటువంటి ఈక్వేషనే అర్థం కావట్లేదు. నా భార్యకి పెళ్లి చేయండి అని అంటున్నా. వాళ్ళు పెళ్లి చేసుకుంటారా, ఏం చేసుకుంటారా అనేది ఆల్రెడీ మొదలైంది, కార్యక్రమం నడుస్తూనే ఉంటది. వాళ్ళు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ పెళ్లి గురించి నీకింత తాపత్రయం ఎందుకు? ఈవిడ వదలటలేదు కదా నా సార్. భార్య నుంచి నాకు విముక్తి కలిగించండి అని నువ్వు కోరుకోవాలి, అంతే కదా? అవును. నీ భార్య నుంచి విముక్తి, వాళ్ళు పెళ్లి చేసుకుంటారా డాన్స్ చేస్తారా అనేది నీకు అనవసరం, అంతే కదా? అతను కూడా పిలవండి మేడం, ఒకసారి ఎవరో ఉన్నారంట కదా. వీళ్ళిద్దరి మధ్యలో ఇంకొకరు ఉన్నారు, ఆయన కూడా ఒకసారి పిలుస్తాను, ఆయనతో. ఓకే, తీసుకురండి. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్, రండి. మీ పేరు? అరుణ్, గుడ్ మార్నింగ్. అరుణ్, ఏం చేస్తూ ఉంటారండి? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారా? ఫోటోషూట్ చేస్తాను. ఫోటోషూట్ ఫోటో షూట్ చేస్తూ ఉంటారా? అచ్చా అచ్చా అచ్చా. పెళ్ళైన ఆడవాళ్ళనా పెళ్లి కాని ఆడవాళ్ళ? పెళ్లి కాను మరి పెళ్ళైంది కదా, మరి ఆవిడకి పెళ్ళైంది కదా. బాగుందని మెసేజ్ చేసాను. హ్మ్? ఇన్స్టాలో టిప్స్ చెప్తా అంటే కలిసి ఏం టిప్స్? ప్రెగ్నెన్సీ టిప్సా? కాదు సార్, హెల్తీ టిప్స్. హెల్త్ టిప్సా? ఆ హెల్దీగానే పిల్లలు కన్నారా? సెక్సాలజిస్ట్ లో ఉన్నాను. ఆడే చచ్చిపోతున్నాడు అక్కడ, ఆడికి దిక్కుమొక్కు లేక చచ్చిపోతున్నారు. వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు. నువ్వు ఈ స్పీడ్ ఏంటి? ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి పిల్లని కనీసి అక్కడ పెట్టేసావు. అమ్మాయి మెసేజ్ చేసాను. మెసేజ్ చేసాను. ఎంతకాలం పరిచయం నాన్న మీ ఇద్దరికి? ఎంతకాలం పరిచయం మీ ఇద్దరికి? 2 years 2 years లో. ఇప్పుడు మీకు ఒక పాప పుట్టిందంట, అవునా? మీకు మ్యారేజ్ అయిందా? కాలే మేడం. మరి ఈ అమ్మాయిని చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? మీరు ఇద్దరు కలిసేటప్పుడు అనుకోలేదు, ప్లాన్ లేదా? ఓన్లీ టిప్స్. ప్రెగ్నెన్సీ కోసం ఏదో టిప్స్ ఇస్తావు కదా,
ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలా వద్దా, అలా ఆయన్ని బకరం చేయాలా వద్దా, అచ్చా అచ్చా. లేదా ఇప్పుడు రేపు పొద్దున పెళ్లి చేసుకోవాలి చూసి మీ ఆయన వదిలేస్తే నా దగ్గర పెళ్లి చేసుకుంటావా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. అసలు ఏం మాట్లాడుకున్నారు మీరు? ఏం మాట్లాడుకున్నారు? ప్రపోజ్ అన్న చేసుకున్నారు ఒకరికొకరు? చేసుకున్నాం ఏమని ఐ లవ్ యూ అని చెప్పి చేసుకున్నారు అక్కడ? మరి దాని తర్వాత మళ్ళీ కాల్స్ మాట్లాడుతున్నాం, వీడియో కాల్ చేస్తాం. దాని నెక్స్ట్ నీ ధైర్యం ఏంట్రా బాబు, వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయావంట 4-5 సార్లు. ఒకవేళ అలా ఆయనకి దొరుకుంటే లోపల జైల్లో వేసేవాళ్ళు తెలుసా, అంత ప్లాన్ చేసుకున్నారు. ఆ అమ్మాయి టైమింగ్ చెప్పింది మేడం, మా మొగుడు ఈ టైంలో పోతాడు, ఈ టైంలో ఈ 3 years రిలేషన్షిప్ లో వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సమస్య ఆవిడ ఎప్పుడన్నా నీకు చెప్పిందా? మా ఆయనకి చెప్తాను సార్, నేను ప్రెగ్నెంట్ కాను, నాకు గర్భవతి అవటానికి నాకు డైలీ చెప్తాను. నేను కూడా అవటానికి ఛాన్స్ లేదని చెప్పిందా? అలా ఆయనకి చెప్పిందంట, నీకు చెప్పిందో లేదా? నాకు చెప్పింది ఆ? చెప్పింది సార్. అవదు, కానీ నువ్వు ట్రై చేద్దాం అనుకున్నావు. ఆ అమ్మాయి నాకు అనిపించింది. ఆ అమ్మాయి అడిగిందా ఏమని? ఫిజికల్ గా కలుద్దామని. ఫిజికల్ గా ఎందుకు? బిడ్డను చూడాలనా? ఏమో సార్ మరి. సరదా కాదమ్మా, ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారా? ప్రెగ్నెన్సీ వస్తే చాలు ఇక తర్వాత కంటిన్యూ అవనా అనుకున్నావా, లేకపోతే వాళ్ళ ఆయన వదిలేస్తే మీ ఇద్దరు కంటిన్యూ అవుదాం అనుకున్నారా పెళ్లి చేసుకొని? మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా అమ్మాయిని? చేయరు మేడం. పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ అమ్మాయి నేను సాకుంటాను మేడం, మా మొగుడికి చెప్పాను. నాకు ఎట్లా పిల్లలు పుట్టలే కదా, మా మొగుడు. ఆ అమ్మాయిని కాదు, వాడిని కూడా సాక్కుంటాను అన్నావంట. ఇతన్ని ఆ అమ్మాయి చేసిన ట్రాప్ ఏంటంటే మా ఆయనకి పిల్లలు పుట్టరు, సో మన ఇద్దరి ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే మా ఆయన అకౌంట్లో వేసేద్దాం అనుకుంది. కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి నీతో వచ్చింది ఓన్లీ ఒక టెస్ట్ గురించా? అంటే నా గర్భసంచి పని చేయకపోవటం వల్ల మా ఇద్దరు పిల్లలు కలగట్లేదా, లేదంటే అతనికి వీర్యం రాకపోవటం వల్ల అవ్వట్లేదా అనేది టెస్ట్ చేయడం గురించి నీతో పాటు ఉందా? అవును సార్. యాక్సిడెంట్ గా ప్రెగ్నెన్సీ అయిపోయింది, అవును సార్. టెస్ట్ పాస్ అయ్యావు, జీవితాలు ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు వాళ్ళ ఆయన ఆవిడని వదిలేస్తానంటున్నారా, ఆవిడేమో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటుంది. నాకు ఆల్రెడీ సంబంధం చూసాం, కుదిరింది మేడం. పెళ్ళి అవ్వలేదుగా. ఈ సంబంధం ఏం చేద్దాం? ఆ అమ్మాయి వాళ్ళ ఆయన వదిలేదండి మేడం. మరి తీసుకెళ్ళాలి, ఆవిడే వస్తుంది అతను వస్తాడు, ఇద్దరిని తీసుకెళ్ళు, మీ ఇంటికి వెళ్ళి పరిచయం చేయి. అక్రమ సంబంధాలు పెట్టేసుకోగానే సరే ఆ పర్యవసానాలు కూడా ఫేస్ చేయాలా. ఎంజాయ్ చేసినప్పుడు బాగానే ఉంటది, తర్వాత దోలు తీరిపోద్ది ఒక్కొక్కళ్ళకి. నా గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అని పరిచయం చేయి, మీ ఇంట్లో మీ అమ్మగారు ఏమంటారో చూద్దాం. ఆ అబ్బాయి కలిసుండు బాబు పాపం అని మేము చెప్పలేం, అతని హక్కు. ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న వైఫ్తో ఉండాలా వద్దా అని అతను వద్దు అని డెసిషన్ తీసుకున్నాడు. అక్కడ నీకు పిల్ల ఉంది, మీరేం డెసిషన్ తీసుకుంటారా అనే దానికి కోర్టు డిసైడ్ చేస్తుంది. మీ ఇద్దరు జైలుకి వెళ్తురు కానీ ఓకేనా? నీకొద్దు. జైల్లో టిప్స్ ఎవరికి అక్కర్లేదు, దాంట్లో నీ హెల్త్ టిప్స్. ఏమ్మా ఇప్పుడు నీకు అర్థమైందా? ఏ ప్లాన్తో వెళ్ళావు తల్లి, ఏం చేద్దామని వెళ్ళావు? ఓ జీవితం కదా నీకు ఇక్కడ. ఇప్పుడు నీ కూతురికి తండ్రి ఎవరు అంటే ఆయన తండ్రిగా యాక్సెప్ట్ చేయట్లా, న్యాచురల్ తండ్రి యాక్సెప్ట్ చేయట్లా. ఈయన అకౌంట్లో వేద్దామంటే ఈయన ఊరుకోడు, డిఎన్ఏ టెస్ట్ అంటాడు. అదృష్టం ఏంటంటే నువ్వు ముందే ఒప్పుకుంటున్నావు, ఈయనకే పుట్టాడని తోసేయకుండా ఆయన అకౌంట్లో. ఎవరిని పిలుస్తాడు? నాన్న అంటాడు అతన్ని. మీ బిడ్డ పాప బాబా పాప అంటండి. నాన్న అని అంటారా? లేదంటే ఇంట్లో ఒక నాన్న బయట ఒక నాన్న అని పరిచయం చేసావా? ఇండోర్ అవుట్డోర్. మరి అలాగే పరిచయం చేయాలి చండాలంగానే పిల్లలకి, మీరు చేసే పిచ్చి పనుల వల్ల. ఏమనుకుంటున్నావు తల్లి? ఏముందా, వచ్చాడు ఎంజాయ్ చేశాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నరకం ఎవరికి? నీ కూతురికి. బ్రెయిన్ ఉండదా చేసేటప్పుడు? మీ తెలివితేటలకి మీ క్యారెక్టర్ రోడ్డు మీద వేసుకున్నారు. ఇప్పుడు పిల్లకి తండ్రి ఎవరంటే క్వశ్చన్ మార్కు. హాస్పిటల్ ఎవరి పేరు రాసావు తల్లి? ఈయన పేరు రాసావా? ఈయన పేరు రాసేసారు. పాప నిన్ను పిలుస్తుందా నాన్న అని? నన్ను ఎందుకు కూర్చున్నాను? 2 months పాపే కదా. 2 months అనా? మీ ఇంట్లో ఉన్నారా ఇప్పుడు డెలివరీ అయ్యిందని? మాట్లాడండి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మేడం, ఇక్కడ స్టార్టింగ్లో అనిల్ గారు వచ్చి కూర్చున్నప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే కనుక, నా భార్యతో పెళ్ళి అయింది కానీ ఆ పిల్లలు మాత్రం పాప మాత్రం నా పాప కాదు అనేటటువంటి స్టేట్మెంట్ అన్నాడు. అనగానే మనం ఏమనుకుంటామంటే కనుక, అరే ఇదేంటి ఇంత అంటే ఆబ్వియస్లీ మనకు చూసేటటువంటి కేసులు బట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక అక్రమ సంబంధం ఉందో, లేదంటే ఇంకోటి ఏదో ఉందో, లేదంటే ఒక అడాప్ట్ చేసుకున్నారా, ఇలాంటి కథలు మనం అనుకుంటాం. కానీ అతను ఇక్కడ కూర్చుంటూనే ఏమన్నాడు అంటే కనుక, సార్ నా సంగతి నా భార్యను వదిలేయాలి అని అనుకుంటున్నాను, నా భార్య నుంచి నాకు విముక్తి కలిగించండి అనే మాట అనలేదు. వచ్చి కూర్చుంటూనే ఏమన్నాడు అంటే కనుక, నా భార్యకి ఫస్ట్ పెళ్లి చేసేసేయండి, తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే ఏదైతే కనుక ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ అంటే ఆబ్వియస్లీ ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇది సమస్య. అంటే ఇది నల్ అండ్ వైడ్ మ్యారేజ్ కింద వస్తుంది. ఎప్పుడైతే కనుక పిల్లలు పుట్టేటటువంటి అవకాశం లేదు అని అనుకుంటారో, ఆల్రెడీ ఒక 2 years జర్నీ చేస్తారో, వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ బట్టి ద మ్యారేజ్ ఈజ్ నల్ అండ్ వైడ్ అని అంటూ ఉంటారు. బట్ ఇద్దరికీ లేకపోవటం వల్ల పర్లేదులే, మన ఇద్దరు అడ్జస్ట్ అవుదాం, ట్యూన్ అవుదాం, ఒక కాంట్రాక్ట్ ఒక అండర్స్టాండింగ్ మీద ఉందాం అని చెప్పి ముందుకెళ్ళారు. ఫస్ట్ ట్రస్ట్ నెంబర్ 1 అది అనమాట. అంటే ఒక నమ్మక ద్రోహం అనేటటువంటిది పెళ్ళి జరిగినప్పుడు ఒక నమ్మకం, దానికి ఒక ద్రోహం జరిగింది. పిల్లలు పుట్టరు అయినా కానీ పర్లేదు మనం ఇలా కంటిన్యూ చేద్దాం అనుకునేటప్పుడు ఇద్దరు ఒకరు అంగీకరించారు,
కానీ మళ్ళీ రెండోసారి ఇంకో నమ్మక ద్రోహం జరిగింది. అయితే ఈ అమ్మాయి మర్యాదగా అమ్మ నువ్వు వెళ్ళిపో అమ్మ, నువ్వు నా జీవితంలో నాకు ఇష్టం లేదు అంటే కనుక లోకానికి తెలిస్తే కనుక చీ తూ అని అంటారు. నాతో పాటు నా బిడ్డ మీద కూడా ఉమ్మేస్తారు. ఇప్పటికీ కూడా నాకు డెలివరీ అయిన తర్వాత ఇంకా అమ్మాళ్ళ ఇంట్లోనే నేను ఉంటున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నా పరిస్థితి ఆగమ్యగోచరం అయిపోతుంది. కాబట్టి ఈరోజు ఈ అమ్మాయి ఏమంటుందంటే కనుక ఒక పక్క నుంచి నాకు అనిల్ కావాలి, ఇంకో పక్క నుంచి శివ కావాలి అనేటటువంటి పాట పాడుతుంది. కానీ ఈ అమ్మాయి ఎప్పుడైతే కనుక అతనికి పిల్లలు కలగరు అనేటటువంటి ఆలోచన ఫస్ట్ వచ్చిందో, ఎప్పుడైతే కనుక ఇన్స్టాగ్రామ్లో శివతో ఒక పరిచయం అన్నటువంటి ఏర్పడిందో అనిల్ అనేటటువంటి వ్యక్తి అప్పుడే డిలీట్ అయిపోయాడు. దట్ ఈస్ ఆబ్వియస్, అది మనందరం తెలుసుకో. ఇప్పుడు సహజంగా ఏంటంటే ఆ అమ్మాయిలో ఇప్పుడు కూర్చుని లైలా కూర్చుని రియా కూర్చుని మాట్లాడేటటువంటి తీరు పద్ధతిలో ఇక్కడ అనిల్కి ఒక ఇంపార్టెన్స్ కానీ, ఒక భర్తగా ఒక పెళ్ళికి ఇచ్చేటటువంటి ఒక ఇంపార్టెన్స్ కానీ ఎక్కడ కూడా ఏం కనిపించట్లేదు. ఓన్లీ ఏంటంటే ఎక్కడో తన్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలి, తను ప్రొటెక్ట్ చేసుకోవాలి. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్యారలల్గా ఒక లవ్ స్టోరీ ఏదైతే కనుక ఇందాక అన్నారో, నేను గర్భవతి అవుతానా లేదా, ప్రాబ్లం నాలో ఉందా లేదంటే అనిల్లో ఉందా ప్రాబ్లమ్, ఇది లెక్క తేలాలి. నేను ఒక తల్లిని ఎప్పటికైనా ఒక జీవితంలో అవుతానా అవ్వనా అనేటటువంటి లెక్క తేల్చుకోవాలి అంటే కనుక దానికి ప్రాక్టికల్గా ఎటువంటి టెస్ట్ లేదు. ఎవరో ఒక డాక్టర్ ఎప్పుడో నాకు అవ్వదు అని చెప్పాడు. బహుశా ఆ డాక్టర్ చెప్పేటటువంటిది నిజమా అబద్ధమా? నిజంగా ఒక తల్లి కావాలి అనేటటువంటి ఆలోచన నాలో వస్తుంది, ఆలోచన నిర్వర్తించాలి, ఆ ఆలోచన ఫలితం రావాలి అంటే ఆబ్వియస్లీ ఒక పరిచయాన్ని పెంచుకోవాలి. ఆ పరిచయంలో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఒక శివ అనేటటువంటి వ్యక్తితో పరిచయం పెంచుకోవాలి, అతనితో స్నేహపూర్తంగా ఉండాలి, అతనితో శారీరకంగా గర్వాలి. ఆ తర్వాత గర్భవతి అవుతాయి కనుక నాకు ప్రాబ్లం లేదు, అనిల్కే ప్రాబ్లం అనేటటువంటి విధంగా ఆలోచన లూపు లైను ఉంటుందేమో అనేటటువంటి విధంగా రియా ముందుకెళ్ళటం అనేది జరిగింది. నేను అలా అనుకోవట్లేదమ్మా, అది కాదు ఇక్కడ జరిగినటువంటి ఈక్వేషన్. ఇక్కడ ఏంటంటే ఇందాక జరిగినటువంటి రెండు ద్రోహాలు, ఒకటి ఏంటంటే పెళ్లికి ద్రోహం, రెండోసారి జరిగినటువంటి కాంట్రాక్ట్ లో నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.